Fifth class students, today factors కారణాంకాలు. For example, 2 into 3 6. మనం ఏ టేబుల్ చూసుకున్నా కానీ ఈ రకంగానే ఉంటాయి కదా. 2 into 3 6. నెక్స్ట్ 5 into 2 10. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 6 3 18. జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. 3 ఎగ్జాంపుల్స్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఈ 6కు 2, 3 అనేటి ఫ్యాక్టర్స్ అంటారు. అంటే 2 3 6 కాబట్టి 6కు 2, 3 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. సేమ్ అగైన్ 5 into 2 is equal to 10. 5, 2 are factors of 10. Third example, 6 into 3 is 18. 6, 3 are factors of 18. ఓకే, ఇప్పుడు మీకు ఫ్యాక్టర్స్ అనే మీనింగ్ అర్థమైంది అనుకుంటా. కారణాంకాలు అంటే ఏందో అంటే ఏవైతే అవి డివిజిబుల్ అవుతుందో, ఇప్పుడు 2తోని డివిజిబుల్ అవుతుంది, 3తో కూడా డివిజిబుల్ అవుతుంది 6. కాబట్టి ఈ 2, 3 అనేటి వీటికి ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు చూడు, ఈ 10 అనేది 5తోని డివైడ్ చేస్తుంది, 2తోని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి 5, 2 అనేది ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ చూడు, 6 3 18. ఈ 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, 6తోని డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 6, 3 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే మీనింగ్ అర్థమైంది అనుకుంటాను మీకు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అయిపోయిన తర్వాత మల్టిపుల్స్ అంటే ఏంటో మీనింగ్ తెలుసుకుందాం. మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ కంప్లీటెడ్ అంటే జనరల్గా మీకు అండర్స్టాండ్ అయితే సరిపోతుంది. ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అంటే ఏంటిది? మల్టిపుల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి? రైట్, 2 యొక్క మల్టిపుల్స్ 2 అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది, 8 అవుతుంది, 10 అవుతుంది, డాష్. ఇవి మల్టిపుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3కి తీసుకుందాం. 3కి 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, డాష్. దీస్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3. 4 మల్టిపుల్స్. 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, డాష్. These are multiples of 4. 5 multiples. 5 1 5, 5 2 10, 5 3 15, 5 3 20, 5 5 25, dash. These are multiples of 5. ఓకే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్కి యొక్క డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్. ఫ్యాక్టర్స్ అంటేనేమో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరు ఫ్యాక్టర్స్. మల్టిపుల్స్ అంటేనేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 యొక్క మల్టిపుల్స్ ఈ విధంగా 2 టేబుల్లో రాసుకుంటాం. మనం ఇన్ఫినిటీ దానికి వెళ్ళిపోవచ్చు. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, డాష్. ఇట్లా 3 యొక్క మల్టిపుల్స్ 3 1 3, 3 2 6. అంటే ఇవన్నీ 3కి మల్టిపుల్స్ అవుతాయి, ఇవన్నీ 4కి మల్టిపుల్స్ అవుతాయి, ఇవన్నీ 5కి మల్టిపుల్స్ అవుతాయి. ఫ్యాక్టర్స్ అయితే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ 2 3 6 అన్నాం కదా. 2 3 6 అంటే 2 అనేది 6కు ఫ్యాక్టర్ అవుతుంది.
3 అనేది కూడా 6కు ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఫ్యాక్టర్స్కును మల్టిపుల్కు తేడా ఇది అన్నట్టు. ఓకేనా స్టూడెంట్స్? ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ and like and share comments.